హాయ్ అండి, ఈ విధంగా చిన్నపిల్లలకి ఉగ్గు తయారు చేసుకుంటే చాలా బలం. ఎలా అనేది మీకు చూపిస్తా. 4 కప్పులు బియ్యము, 2 గుప్పెళ్ళు కందిపప్పు, 2 గుప్పెళ్ళు పెసరపప్పు, 2 గుప్పెళ్ళు మినపప్పు, 2 గుప్పెళ్ళు పల్లీలు, 2 గుప్పెళ్ళు కాజు, 2 గుప్పెళ్ళు బాదం. అన్నీ మంచిగా 3-4 సార్లు వాష్ చేసుకొని మంచిగా కాటన్ క్లాత్లో వేసుకొని వడగట్టుకొని నీళ్ళన్నీ పోయిన తర్వాత 2 రోజులు ఆరబెట్టుకోవాలి గాలికి. మంచిగా ఆరిపోయిన తర్వాత స్టవ్ పైన పెట్టుకొని మంచిగా వేపుకోవాలి. దోరగా వేగిన తర్వాత అందులోనే 1 స్పూన్ ఓమ, 1 స్పూన్ జీలకర్ర వేసి మంచిగా వేగిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా కాదు, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఉడకబెట్టుకునేది ఉగ్గు. కొన్ని వాటర్ పొయ్యి మీద పెట్టుకొని ఇదేమో ఉండగట్టకుండా ముందే కలిపి పెట్టుకోవాలి. మసలేటప్పుడు అందులో పోసుకొని చిటికెడు ఉప్పు కూడా వేసి ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉగ్గు తయారైనాక తినిపెట్టాలి పిల్లలకి. నచ్చితే